SNN న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శాసన మండలి ప్రతిపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ప్రాంతాన్ని పరిశీలిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మహేష్ బాబు వదినకు కరోనా పాజిటివ్. ఆసియా కప్లో పాల్గొనడం లేదనే వార్తలపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ. ఇక డీటెయిల్స్ చూస్తే శాసన మండలి ప్రతిపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ నిర్వహించారు. మేమన్నా పోటీ పెట్టలేదండి అన్నారు మీలాంటి సోదరులు. పోటీ పెట్టినప్పుడు మరి అత్యవసర మార్కులతో ఆ రోజు 70 సరిపడా మరి అవిశ్వాసం పెట్టినప్పుడు వచ్చి 74 మంది వచ్చారు కదా. మరి అందులో లక్ష మెంబర్లు తీసేస్తే మిగతా వాళ్ళు సుమారు 63 మంది కార్పొరేట్లు ఉన్నారు కదా కూటమికి. కోరం వచ్చి 54 ఉంటే సరిపోద్ది కదా, 54 55 సరిపోద్ది కదా. మరి ఎందుకు ఏమంటే వాళ్ళకి తేడాలు వచ్చాయన్నా. దేంట్లో తేడా, లెక్కల్లో తేడాలు వచ్చాయా, దేంట్లో తేడాలు వచ్చాయని అయితే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే రాష్ట్ర ప్రజానీకం కానీ విశాఖ నగరవాసులు కానీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వానికి వాళ్ళకి అధికారంతో పాటు దోచుకోవడం, ఈ రెండు వాళ్ళకి అవసరం. ప్రజల తాలూకా మంచి పరిపాలన చేయాలి, చూడాలి అనే ఆలోచన లేదనిపిస్తుంది. అది అంటే నాకు డిప్యూటీ మేయర్ వస్తే లేదు, నాకు మేయర్ వస్తే లేదు, నాకు ఇంకో పదవి వస్తే దాంతో అధికారం చెలాయిద్దాం, లేదు దాంతో దోచుకుందాం. దేనికోసమైనా ఎదుగుతాం. అసలు నిజంగా ఆ పార్టీకి తెచ్చుతుంటే, ఆ కూటమి పార్టీలకి కానీ తెచ్చుతుంటే ఎవరికి ఇచ్చుకోండి, మాకు అనవసరం సబ్జెక్టు, మాకు సంబంధమైన అంశం. కానీ పార్టీలో ఇదేంటి, ఎవరు నవ్విపోతారు. సుమారు 63 మంది కార్పొరేట్లు ఉంటే దగ్గర 20 మంది కార్పొరేట్లు వచ్చి డమ్మా కొట్టేశారు. అంటే పార్టీకి పట్టలేదు, ఎంతసేపు సింగిల్ పాయింట్ ఎజెండా అనేది అర్థమవుతుంది. కాబట్టి చాలా దురదృష్టకరం. ఇవాళ విశాఖపట్నం కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికల్లో జరిగిన పరిణామం. దీన్ని బట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ కూటమి ప్రభుత్వానికి అధికారమే ముఖ్యం తప్ప అది ప్రలోభపెట్టుకుని. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ప్రాంతాన్ని పరిశీలిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్ మహానగరానికి హైదరాబాద్ మహానగరానికే నిషాన్ అట్లాంటి చార్మినార్ దగ్గర గుల్జార్ హౌస్ అంటే తెలియని తెలంగాణ బిడ్డ ఎవడు ఉండడు, తెలియని వాళ్ళు హైదరాబాద్ సికింద్రాబాద్ ఎవరు ఉన్నారు. ఇక్కడ 120 సంవత్సరాల పైచిల్కు టైం నుంచి ఇక్కడ ఉన్నారు. అగర్వాల్ గారి కుటుంబం మొత్తం ఇక్కడ ఉంటా ఉంది. నిన్న జరిగిన దుర్ఘటన హైదరాబాద్ చరిత్రలోనే అతిపెద్ద దుర్ఘటన. అగ్ని ప్రమాదం ఏదైతే జరిగిందో ఒకటే కుటుంబంలో 17 మంది చచ్చిపోవడం అంటే నిజంగా కూడా మనసున్న ఎవరికైనా నిన్న ఆ సంఘటన
దృశ్యాలు, ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు వింటే గుండె కదిలిపోయే పరిస్థితి. బాధాకరం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు అగర్వాల్ సమాజం యొక్క వాళ్ళ కుటుంబం యొక్క సభ్యులతో మాట్లాడుతుంటే 2.5 పాపను నిన్న అక్కడ సమాధి చేసి వచ్చినాం. అంతకంటే మాకు ఈ జీవితంలో ఇంతకంటే దౌర్భాగ్యమైన రోజు ఇంకోటి ఉండదు. మేము ఎందుకు బతుకున్నామా అనే బాధ అవుతుంది సార్. మేము ఎవరిని నిందిస్తలేము, ఎవరిని ఏమంటలేము. కానీ ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పంగానే ఏ ఫైర్ బ్రిగేడ్ అయితే వచ్చిందో అది నీళ్లు లేకుండా అరకొరగా వస్తే లాభమైంది, వసతులు లేకుండా వస్తే లాభమైంది. వచ్చిన ఆ ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా మాకు మాస్క్ లేదు కాబట్టి లోపలికి పోలేకపోతున్నామంటే ఇంతకంటే అన్యాయం ఉంటుందా? అట్లే వచ్చిన అంబులెన్స్ లో కూడా మాస్కులు పెట్టకపోతే, ఎందుకంటే ఎప్పుడైనా అగ్ని ప్రమాదంలో ఆ పొగతోని ఊపిరాడదు, ఆ ఊపిరాడకనే ఊపిరి పోతుంది, ప్రాణాలు పోతాయి. అట్లాంటప్పుడు ఆక్సిజన్ మాస్కులు లేకుండా, అట్లాంటప్పుడు వచ్చిన అంబులెన్స్ లో కనీస సౌకర్యాలు లేకుండా వస్తే ఎట్లా? ఆ సౌకర్యాలు ఆ ఫైర్ ఇంజన్ల అంబులెన్స్ లో ఉంటే కొన్ని ప్రాణాలు బతుకుతుండే, కొంతమంది అన్న మా వాళ్ళు బతుకుతుండే అనే బాధ. ఇలా రాజకీయం లేదు, ఎవరిని తిట్టేది లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇంత లాపర్వా ఉంటే మాత్రం ప్రజల ప్రాణాలు మల్లబోయే ప్రమాదం ఉంది. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే ఒకటే కుటుంబంలో 17 మంది చచ్చిపోయినాక కూడా వాళ్ళు అంటున్న మాట ఏంది ఇక్కడికి వచ్చినాకంటే ఎవరిని తిడతలేరు, వాళ్ళు రాజకీయం చేస్తలేరు, ఎవరిని ఫలానా వాళ్ళు మంచోళ్ళు కాదు చెడ్డోళ్ళు అంటలేరు. మాకు ఇక్కడుండే హిందువులు సాయం చేసిండ్రు, ఇక్కడుండే ముస్లింలు సాయం చేసిండ్రు, అందరు వచ్చిండ్రు, అందరు సహాయపడ్డారు, అందరు కాపాడిండ్రు. కానీ మాకు జరిగింది ఇంకొకరికి జరగద్దు. కనీసం ఇప్పుడన్నా ప్రభుత్వం మేల్కొనాలే, ఇప్పుడన్నా ముందుకొచ్చి ఈ రాష్ట్రంలో ఈ నగరంలో మళ్ళొక్క ప్రాణం ఫైర్ యాక్సిడెంట్ లో పోకుండా కాపాడండి సార్. మాకు అంతకంటే ఏమొద్దు. దయచేసి మీరు వచ్చిండ్రు సంతోషంగానే భవిష్యత్తును ఇట్లా కాకుండా చూసుకోండి అని ఒకటే ఒక్క మాట వాళ్ళు చెప్తున్నారు. నేను ప్రభుత్వాన్ని కూడా అడిగేది ఒకటే, మీరు దయచేసి రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి, తిట్టుకునుడు, మనం అసెంబ్లీలో తూకిత్తా అంటే మైకిత్తా రోజులో నడుస్తూనే ఉంటది. మేము దాని గురించి రాలే. కానీ ఇప్పుడన్నా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబంలో కరోనా వైరస్ కలకలం రేపింది. ఆయన అర్ధాంగి నమ్రతా శిరోద్కర్ సోదరి, ఒకప్పటి ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్కు కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని శిల్పా స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం దుబాయ్లోని నివసిస్తున్న ఆమె తనకు వైరస్ సోకినట్లు అభిమానులకు తెలియజేస్తూ అందరూ సురక్షితంగా ఉండాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. ముఖ్యంగా సింగపూర్, హాంకాంగ్, చైనా, థాయిలాండ్ వంటి ఆసియా దేశాల్లో కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సింగపూర్లో రోజువారీ కేసుల సంఖ్య 2000 దాటుతుండగా హాంకాంగ్లో ఆసుపత్రులు రోగులతో నిండిపోతున్నాయని సమాచారం. చైనాలోని కొన్ని నగరాల్లో మళ్లీ లాక్డౌన్ దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో దుబాయ్లో ఉంటున్న శిల్పా శిరోద్కర్కు కోవిడ్ సోకటం సినీ వర్గాల్లో కొంత ఆందోళన కలిగిస్తోంది. శిల్పా శిరోద్కర్ 90వ దశకంలోకి బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలు. పలు విజయవంతమైనటువంటి చిత్రాల్లో ఆమె నటించారు. కొంతకాలం నటనకు విరామం ఇచ్చిన ఆమె ఇటీవలే హిందీలో ప్రసారమైన బిగ్ బాస్ 18వ సీజన్ ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ షో అనంతరం పలు వాణిజ్య ప్రకటనలు, ఫోటోషూట్లు, వెబ్ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు కోవిడ్ సోకినట్లు భావిస్తున్నారు. ఆసియా కప్ 2025లో భారత క్రికెట్ జట్టు పాల్గొనబోవటం లేదంటూ వస్తున్న వార్తలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ స్పష్టతనిచ్చింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని బీసీసీఐ బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా తేల్చి చెప్పారు. టీమిండియా ఆసియా కప్ లేదా మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నుంచి వైదొలగనున్నట్లు వచ్చినటువంటి కథనాలను ఆయన కొట్టిపారేశారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్స్ నిర్వహించే ఈవెంట్ల గురించి బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు జరపలేదని, ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం బీసీసీఐ మొత్తం దృష్టి ఐపీఎల్ 2025 సీజన్ ఇంగ్లాండ్లో జరగబోయే సిరీస్ పైన మాత్రమే ఉంది. ఆసియా కప్ విషయంపై బోర్డులో ఎలాంటి చర్చ జరగలేదు అని సైకియా వివరించారు. ఏసీసీ టోర్నమెంట్ల గురించి భవిష్యత్తులో చర్చలు జరిపినప్పుడు సరైన సమయంలో అధికారికంగా ప్రకటన విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఈ విషయంలోని వస్తున్నటువంటి ఊహాగానాలను, కల్పిత వార్తలను నమ్మవద్దని క్రికెట్ అభిమానులకు ఆయన సూచించారు. రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ హెచ్కేఆర్ టోల్గేట్ నిర్వహణపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సంస్థ ప్రజల ప్రయోజనాలపై చూపుతున్న నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించారు. గత 12 సంవత్సరాలుగా టోల్ వసూళ్ల ద్వారా లాభాలు పొందుతున్న సంస్థ ప్రజల భద్రతకు అవసరమైనటువంటి సర్వీస్ రోడ్లు, ఇతర సౌకర్యాల ఏర్పాటులో విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. హెచ్కేఆర్ వాళ్ళు గత 12 సంవత్సరాలుగా ఇక్కడ
నిర్వహిస్తూ ఉన్నారు, టోల్ ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు. సర్వీస్ రోడ్లు ఇప్పటి వరకు కట్టలేదు. అనేక మంది, వందల మంది ప్రాణాలు వదిలిపెట్టారు. ఓఎండం చేయాలి వీళ్ళు, రోడ్ల మధ్య సెంట్రల్ లైటింగ్ చేయాలి ఇక్కడ నుంచి అక్కడి వరకు. అది వేయకుండా గ్రీనరీ మెయింటైన్ చేయాలి, శానిటేషన్ చేయాలి, రెస్ట్ రూమ్స్ పెట్టాలి, అంబులెన్స్ పెట్టాలి, యాక్సిడెంట్ అని తీసుకుంటే వ్యాన్ ప్రోటోకాల్ పెట్రోలింగ్ వ్యాన్ పెట్టాలి, ఒక క్రేన్ పెట్టాలి. దాంతో పాటు నిరంతరం పర్యవేక్షణ చేయాలి. రోడ్లు ఎక్కడ చిన్న డ్యామ్ అయినా చేసుకుంటూ పోవాలి. ఇవేమి చేయకపోగా పైకి వెళ్ళి 10 సార్లు చేస్తా ఉంటే 33 సంవత్సరాలు 40 సంవత్సరాలు చేసుకున్నారు, సంతోషం. 50 సంవత్సరాలు చేసుకున్నారు. కానీ ఇవాళ చేయకపోగా దీనిలో పైకి వెళ్ళి దీని మీద ఎప్పుడు కూడా దాటేస్తూ లాస్ ఉన్నా అంటున్నారు. సిద్దిపేట నుంచి అర్ధవరకు ఏ రకంగా పోయడం జరుగుతూ ఉంది, ఎంత మంచి గ్రీనరీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు, సర్వీస్ రోడ్లు ఏ రకంగా వేసారు. అక్కడికి ఇక్కడికి తేడా ఉంది. అడిగే నాదుడు లేడా, అడిగే పట్టించుకునే వాళ్ళు లేరని ఒక నిర్భయమైనటువంటి ఒక నమ్మకం. టోల్ ట్యాక్స్ నడవనీయం, ఇది గ్యారంటీ. దాంతోపాటు స్థానిక లారీలకు ఏదైతే లోకల్ ట్రక్స్ ఉన్నాయో వాళ్ళకి ఫ్రీ చెప్పినాం, ఎంప్లాయ్మెంట్ వాళ్ళు చేసుకునేటువంటి వాటి. దాని తర్వాత గోదావరి నుంచి ట్రాన్స్పోర్ట్ పోయేటి, లోడింగ్ పోయినా కూడా వచ్చేటప్పుడు ఫ్రీగా ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలి. అవి చేయకుండా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నాను. ఇక్కడ పనిచేసే వరకు 12 సంవత్సరాల కింద ఒకటే జీతం, ఈ రోజు కూడా అదే జీతం. ఇవాళ భయప్రా ఆత్మకూరు మండలం వెంకట్రావుపల్లి గ్రామంలోని కోదండరామస్వామి ఆలయంలో గ్రామస్తులు వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా సీతారాముల కళ్యాణం వేడుకగా నిర్వహించారు. వేద పండితులు నాగార్జున స్వామి, ఆనందరావు స్వాములు వేద మంత్రాల నడుమ స్వామి అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి తరించారు. కళ్యాణ మహోత్సవానికి గూండాల దినేష్ రెడ్డి, ప్రత్యుష దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు.
మంగళగిరి మహిళా కమిషన్ కార్యాలయంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నమ్మకంతో బరువైన బాధ్యతను అప్పజెప్పినందుకు బాధ్యతగా విధులు నిర్వహిస్తానన్నారు. మహిళా హక్కులు సంక్షేమ సాధనకు తోడ్పడతానని చెప్పారు. మహిళల రక్షణ కోసం పాటుపడతానని, రాష్ట్రంలోని మహిళలకు తోడుగా నిలబడతానని, పార్టీలకు అతీతంగా అందరికీ న్యాయం చేస్తానన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి లేకుండా చేయాలనే కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని చెప్పారు. మహిళలకు గౌరవం తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. సోషల్ మీడియాను ఇష్టానుసారంగా ఉపయోగిస్తూ ఆడవారిపై తప్పుగా పోస్టులు పెడుతున్నారని, ఇకపై మహిళల పట్ల అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఊరుకునేది లేదని, చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని శైలజ హెచ్చరించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూటమి నేతలు రాయపాటి అరుణ, సన్నిహితులు, కుటుంబ సభ్యులు, మహిళా కమిషన్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అన్న వచ్చావన్నా ఏది ప్రమాణ స్వీకారం ఒకరి డాక్టర్ రాయపాటి శైలజ అని నేను మహిళా కమిషన్ చట్టం 1998 సవరించబడిన ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చట్టం యాక్ట్ 9 ఆఫ్ 2023 ప్రకారము ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా మహిళల సాధికారతకు, జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేస్తానని, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అక్రమాలు, అన్యాయాలు నివారించుటలో తగిన అవగాహన కల్పించుటకు నా సాయశక్తిలా పాటుపడతానని మీ అందరి ముందు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా నియమించినందుకు ముందుగా ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి, మరి కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక నమ్మకంతో, నాపై ఒక భరోసాతో ఈ బాధ్యత, ఇంత బరువైన బాధ్యత అప్పగించినందుకు వాళ్ళు చూపించిన ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకం నిలబెట్టుకుంటానని మాటిస్తున్నాను. అలాగే మహిళా కమిషన్ అనేది మహిళలపై జరిగే నేరాలకు కానివ్వండి, అత్యాచారాలకి, వాళ్ళ సమాజ హక్కు నిలబెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళా కమిషన్ని స్థాపించింది. సో అలాగే భారత రాజ్యాంగం ప్రకారం కూడా మహిళల హక్కులు సంక్షేమ సాధనకు మహిళా కమిషన్ తోడ్పడుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరికీ ఏ ఇబ్బంది కలిగినా కూడా, ఎక్కడైనా మీకు అన్యాయం జరుగుతుందనుకుంటే, మీ హక్కులు కాలరాస్తున్నారనుకుంటే తప్పకుండా మీరు నేరుగా వచ్చి మహిళా కమిషన్ని సంప్రదించవచ్చు. గత 5 ఏళ్లలో కూడా చూసాం, మహిళా కమిషన్ కేవలం అదొక నామకే వాస్తేలాగా మిగిలిపోయింది. ఎవరికి న్యాయం జరగలేదు. ఎందుకంటే అమరావతి రైతులకి ఏదైతే అన్యాయం జరుగుతున్నప్పుడు నేను కూడా మహిళా కమిషన్ని సంప్రదించాను. ఇక్కడ న్యాయం జరగకపోతే మళ్ళీ నేషనల్ విమెన్ కమిషన్ కూడా వెళ్ళాల్సిన పరిస్థితి మాకు వచ్చింది. అలాంటి పరిస్థితి నాకు ఇచ్చిన ఈ బాధ్యత ఏదైతే ఈ 2 ఏళ్ల పదవీ కాలంలో ఉందో, ఇక్కడ రాష్ట్రంలోని ఏ మహిళకు అలాంటి పరిస్థితి రాకుండా బాధ్యతగా నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను. ఇది ఏ పార్టీకి అండగా నిలబడే ఒక పొజిషన్ కాదండి. ఎవరైనా సరే, ప్రతి పార్టీ వాళ్ళు ఏ పార్టీ అనే అఫిలియేషన్ కాకుండా ఎవరైనా సరే మహిళా కమిషన్ న్యాయం చేస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత ఇచ్చిన పోస్ట్ కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా, ఎవరి పక్కన కూడా బయాస్ లేకుండా అందరు న్యూట్రల్గా ఉంటూ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చేస్తాము. అలాగే రాష్ట్రంలో పరిస్థితులు బట్టి ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కూడా డ్రగ్స్, గంజాయి అనేది లేకుండా చూడాలనే ఒక ఇదితో ముందుకెళ్తుంది. దానివల్ల గత 5 ఏళ్లలో మనం చూసాం, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు పెరిగిపోయినాయి. అందుకని కూటమి ప్రభుత్వం ముందు అధికారంలోకి రాగానే ఆ గంజాయి వాటిని
అణిచివేయాలని ఫస్ట్ స్టెప్ తీసుకుంది కాబట్టి అదొక ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరగటానికి అదొక కారణం తగ్గిపోద్ది మనకి. అలాగే మనం మహిళా కమిషన్ తరపు నుంచి ఏంటంటే అవేర్నెస్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. పాఠశాల లెవెల్ నుంచే ప్రతి పిల్లలకు కూడా రెస్పాన్సిబుల్గా ఎలా ఉండాలి, పరస్పరం గౌరవించుకుంటూ, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పరస్పరంగా గౌరవించుకుంటూ, ఎవరిపైనా కూడా అవహేళన చేయకుండా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఉండాలనేది మనం కమిషన్ తరపున ఒక అవేర్నెస్ ప్రతి స్కూల్ లెవెల్స్ నుంచి కూడా జరగాలి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా సోషల్ మీడియాని, ఈరోజు సోషల్ మీడియాలో గత 5 ఏళ్లలో చూసాం, ఇప్పుడు చూసాం, ఆడవాళ్ళ మీద చాలా అసహ్యంగా ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని ఏమీ చేయర్లే అన్న ఒక ఇదితో ఆడవాళ్ళ మీద చాలా ఇదిగా పోస్టులు పెట్టడం కానీ అవన్నీ చేస్తున్నారు. వాళ్ళెవరికి కూడా గత 5 ఏళ్లలో ఎవరు మహిళా కమిషన్ తరపు నుంచి కానీ వాళ్ళకి ఏ శిక్ష పడలేదు. ఇక నుంచి అలాంటి పోస్టులు కానీ లేకపోతే మహిళలను దూషించడం కానీ అవహేళన చేయటం కానీ క్యారెక్టర్ అసాసినేషన్ అలాంటిది ఏమన్నా జరిగితే మాత్రం మేము ఊరుకునేది లేదండి. ప్రతి మహిళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. భారతదేశంలో ముఖ్యంగా మహిళలను పూజిస్తారు ప్రతి ఒక్కరు. అది మాటల్లోనే కాదు, మనం చేతల్లో కూడా చూపించాలి. సో ఈ బాధ్యత నేను నిలబెట్టుకుంటాను. నాపై ఉంచిన నమ్మకంకి నేను న్యాయం చేస్తానని అనుకుంటూ థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శాసన మండలి ప్రతిపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ప్రాంతాన్ని పరిశీలిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మహేష్ బాబు వదినకు కరోనా పాజిటివ్. ఆసియా కప్లో పాల్గొనడం లేదనే వార్తలపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.